కౌడిపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం ఫేర్వెల్ పార్టీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు, జిల్లా ఉపాధ్యక్షులు చంద్రం కృష్ణగౌడ్, జిల్లా యువ నాయకులు కౌడ శ్రీనివాస్ గుప్తా, ఉప సర్పంచ్ శ్వేత మల్లికార్జున్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యువ నేత కౌడ శ్రీనివాస్ గుప్తా తన సొంత నిధులతో విద్యార్థులకు ఎగ్జామ్ మెటీరియల్ అందజేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లలితాదేవి, ఉపాధ్యాయ బృందం, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు, జిల్లా ఉపాధ్యక్షులు చంద్రం కృష్ణగౌడ్, యువ నాయకులు కౌడ శ్రీనివాస్ గుప్తా, ఉప సర్పంచ్ శ్వేత మల్లికార్జున్ గౌడ్ ఘనంగా శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా మండల సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు, జిల్లా ఉపాధ్యక్షులు చంద్రం కృష్ణగౌడ్, జిల్లా యువ నాయకుడు కౌడ శ్రీనివాస్ గుప్తా, ఉప సర్పంచ్ శ్వేత మల్లికార్జున్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ బాలరాజు, వార్డు సభ్యులు దేవేందర్, నందిని ట్రేడర్ ప్రొప్రైటర్ రాగుల భూమయ్య పటేల్, యువ నాయకులు వెంకటేష్ గుప్తా, కుర్మా లక్ష్మణ్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు ఈ యాన్యువల్ డే అనే ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసిన ఉపాధ్యాయులందరికీ, అలాగే వీళ్ళు ఎక్కడికి మన పరీక్ష సమయానికి దగ్గర రావడంతో మా మిత్రుడు ప్రతి సంవత్సరం కౌడ శ్రీనివాస్ గారు ప్రతి సంవత్సరం ప్యాడ్లు, పెన్నులు బహుకరించడం జరుగుతుంది. సార్ గారు మిస్టేక్లో నా పేరు చెప్పారు. మా మిత్రుడు ఈ 2 years నుంచి పనిచేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్యాడ్లు, మన పెన్నులు బహుకరించడానికి ముందుకొచ్చిన కౌడ శ్రీనివాస్కి మా అందరి తరఫున అభినందనలు తెలుపుతూ, ఇలాగే ముందు ఇలా విద్యార్థులకు ఇలాంటి సేవలు చేయాలని, సీనియర్లే కాకుండా మా మిత్రులు చాలామంది కూడా చేయాలని, చేసే అవకాశం వస్తే చేయాలని చాలామంది వెయిట్ చేస్తున్నారు. 10వ తరగతి మేము చదివే టైంలో యాన్యువల్ డే గురించి 9వ తరగతి నుంచి వెయిట్ చేస్తుంటుంది. ఎందుకంటే 9వ తరగతిలో 10వ తరగతి వాళ్ళు యాన్యువల్ డే చేసుకొని వెళ్ళేటప్పుడు ఈ ప్రోగ్రామ్ ఇట్లా చేయాలి అట్లా చేయాలంటే ఇక్కడ ఉన్న మా సార్ వెంకయ్య సార్ కూడా మాకు బాగా ప్రోత్సాహం చేసేది. ఇట్లా అట్లా అని ఆ రోజులు మళ్ళీ రావు. మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఈరోజు 10వ తరగతి పిల్లలకి ఏవైతే బెంచీలు అవి మార్నింగ్ ఎంఈఓ గారు కూడా అడగగానే మేము వేరే ఇక్కడ మన జక్కపల్లి స్కూల్ నుంచి కూడా తెప్పించడం జరుగుతుంది. ఇప్పటికి ఒక 40 బెంచీలు తెప్పించినాము. ఎవరికి కూడా అక్కడ ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరూ ఎగ్జామ్స్కి మంచిగా ప్రిపేర్ అయ్యి మంచిగా చదువుకొని ఈ స్కూల్కి మంచి పేరు తీసుకురావాలని నేను మీ పాత విద్యార్థిగా మీ యొక్క శ్రేయోభిలాషిగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడికి సర్పంచ్గా కాకుండా ఒక విద్యార్థిగానే నేను వచ్చిన ఫీలింగ్ ఇప్పటికి కలుగుతుంది మిమ్మల్ని చూసినాక. ఎందుకంటే మీరందరూ మంచిగా చదువుకొని మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకొని ఈ పాఠశాలకు కూడా మంచి పేరు తేగాలని కోరుతూ మీ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. ఇక్కడ వేదికను అలంకరించినటువంటి ఎంఈఓ సార్ గారికి, ప్రిన్సిపల్ గారికి, మన గ్రామ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్, వార్డు మెంబర్స్, గ్రామ పెద్దలు మరియు విద్యార్థులు 10th క్లాస్ రాసే భవిష్యత్తు ఉన్నది మంచిగా, వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమంలో మనము ఒక చిన్న ప్రోగ్రాం పెట్టుకున్నాము. ఈ ప్యాడ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఇది చిన్న ప్రోగ్రాము. మీరు ఎగ్జామ్స్ రాసి మంచి ప్రతిభ కనబరుస్తే దీనికి రెట్టింపు ఉత్సాహంతో మేము ముందుకు వచ్చి ఏదో విధంగా మీకు మంచి బహుమతులు ఇస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. గత 2 సంవత్సరాల నుంచి మీరు చూస్తున్నారు, మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మంచి మెడల్స్తో పాటు పురస్కారాలు అందించాము. అదేవిధంగా ఈసారి మన గ్రామ సర్పంచ్ చంద్రం కృష్ణగౌడ్ ఆధ్వర్యంలో మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మంచి బహుమానం ఉంటుంది. అంటే ఏదో బహుమానం కోసం మిమ్మల్ని చదవాలని అంటలేను. మీ భవిష్యత్తు మంచి ఉండాలంటే చదువు మంచి రావాలి. ఇదే పునాది. ఇక్కడ నుంచి మంచి చదువుకొని మీరు ఇంజనీర్లు, డాక్టర్లు, ఐఏఎస్, ఐపీఎస్ ఇలా చాలా ఉద్యోగాలు చేయాల్సి ఉంటుంది. మీరు వేరే వాళ్ళ దగ్గరికి పోయి ఆటోగ్రాఫ్లు తీసుకోవడం కాదు, మీ దగ్గరికి అందరు వచ్చి ఆటోగ్రాఫీలు తీసుకునే అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మంచి ప్రతిభ కనబరిస్తే మీకు మంచి రిజల్ట్ ఉంటే మంచి ప్రోత్సాహం ఉంటుంది. మా తరఫున మీకు ఏది కావాలన్నా అందుబాటులో ఉండి చేయడానికి మన గ్రామ సర్పంచ్ చంద్రం కృష్ణగౌడ్ గారు ఉన్నారు. అందరిలా కాదు,
మీరు ఒక్కసారి కాల్ చేశారా, మీకు ఏ లోటున్నా వెంటనే తీర్చేస్తాడు. నీటి సమస్య ఉండే వెంటనే 2 days లో నీటి సమస్య తీర్చాడు. అదేవిధంగా మీకు ఏ సమస్యలు ఉన్నా తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మీరు మంచి చదువుకొని భవిష్యత్తు నిర్మించుకోవాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరినీ ఆస్కారం ఆహ్వానించడం మీ సంస్కారం. అందుకే పరిగెత్తుకొచ్చింది ఈ అధికారం. అందరూ బాగా చదివి పరీక్షలు ఉత్తీర్ణతో బాగా తేవాలని సెలవు తీసుకుంటున్నాం.